మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగా బాలు గారు, అదేవిధంగా భువనగిరి యాదాద్రి జిల్లా కోఆర్డినేటర్లు ప్రవీణ్ రెడ్డి గారు, అదేవిధంగా శివ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు రాయగిరి నుంచి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి వరకు చేపట్టిన ఈ పాదయాత్రకు అశేషమైన విద్యార్థులను చాలామంది విద్యార్థుల దీన్ని విజయవంతం చేయడం జరిగింది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల లోపల కేసీఆర్ గారి పాలన లోపల తెలంగాణలో విద్యారంగాన్ని నిరుద్యోగం తగ్గించడానికి కేసీఆర్ గారు అనేకమైన ప్రయత్నాలు చేసిండు. తెలంగాణ ఉద్యమ త్యాగులైన నీళ్లు, నిధులు, నియామకాలనే అంశం మీద కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పనిచేస్తే ఇవాళ ఈ 16 నెలల కాలం లోపల కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం వీటన్నిటిని నీళ్లకు, నిధులకు, నియామకాలకు ఇవాళ ద్రోహం చేసే విధంగా ఈ ప్రాంత బిడ్డలందరికీ ద్రోహం చేసే విధంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విధానాలు ఉన్నాయి. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి చివరి ఆయకట్టు వారు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణ అన్ని చెరువులన్నీ రింపి తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అందించిన చరిత్ర నాడు కేసీఆర్ అయితే, ఇవాళ అదే కాళేశ్వరం ప్రాజెక్టును పండబెట్టి తెలంగాణ రైతాంగాన్ని భూములను బీడి భూములుగా మార్చిన చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డికి దక్కింది. ఆ రోజు కేసీఆర్ గారు నియామకాల విషయంలో 1,60,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమిచ్చిన కొన్ని ఉద్యోగాలను ఇవాళ ఇచ్చిన తప్ప, కొత్తగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాబినెట్ లో ఆర్థిక శాఖ అనుమతి తీసుకొని కానీ 60 ఉద్యోగాల కంటే ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని ఇవాళ ఈ రేవంత్ రెడ్డికి ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత ఉందని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం వచ్చినాక వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నాయి ఈ ఉద్యోగాలని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక 60 గ్రూప్ 1 ఉద్యోగాలు 60 పోస్టులు కలిపి మేమిచ్చే నోటిఫికేషన్ కే ఇవాళ భర్తీ చేసిన తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి గారు భర్తీ చేసిన ఉద్యోగాలు లేవనే విషయాన్ని ఇవాళ ఈ రాష్ట్రంలో యువత కూడా అందరూ ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తా అని చెప్పారు, అవి ఇవ్వలే. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తా అన్నారు, అవి ఇవ్వలే. డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పారు, అవన్నీ డేట్లు అయిపోయినాయి. ఇవాళ జాబ్ క్యాలెండర్ వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే ఇవాళ వాళ్ళే తుంగలు దొక్కిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని విద్యార్థులందరూ కూడా ఇవాళ ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకనే ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాయగిరి నుంచి యాదాద్రి వరకు చేపట్టిన యాత్ర స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పి విద్యార్థి లోకానంతా ఏకం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి ఈ యాత్ర పనిచేస్తుందని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. విద్యాజ్యోతి పథకం పెట్టి పేద విద్యార్థులందరికీ 5 లక్షల రుణాలు ఇస్తాం. చదువుకునే విద్యార్థులకు ఇంటర్ నుంచి మొదలుకుంటే పీజీ చేసే వాళ్ళకు, బీటెక్ ఫార్మసీ చేసే విద్యార్థులందరూ కూడా 5 లక్షల ఉచితంగా మేము బ్యాంకులో రుణాలు ఇస్తామని చెప్పి మాట్లాడిన ఈ ప్రభుత్వం ఇవాళ ఇప్పటి వరకు కూడా క్యాబినెట్ లో దాని ఒక నిర్ణయం తీసుకోలే. పేద విద్యార్థులకు ఇవాళ ఆశాభంగంగా ఇవాళ మారింది. కాబట్టి అదేవిధంగా అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండిన విద్యార్థులందరూ కూడా స్కూటీలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి మాటలు నమ్మారని చెప్పి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి యూత్ డిక్లరేషన్ పేరు మీద అనౌన్స్ చేసి ఇవాళ యూత్ డిక్లరేషన్ తుంగలో దొక్కిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇలాంటి పార్టీ మనకు అవసరం అని చెప్పి ఈ రాష్ట్రంలోని యువత ఇవాళ అందరూ ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకనే ఈ నెల 27 తారీఖు రోజు ఎలకతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలోని విద్యార్థులు, నిరుద్యోగులందరూ తరలి రాబోతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ వ్యతిరేకతను, ఆ సభదారి ఏ రకంగా వ్యతిరేకత ఉన్నదో చూపించే ప్రయత్నాన్ని చేయడానికి విద్యార్థుల లోకం అంతా కదిలి రావాలని చెప్పి ఈ యాదాద్రి జిల్లా నుంచి వాళ్ళు మేము పిలిపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల పూట విద్యార్థులకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, ఉద్యోగుల భర్తీ విషయంలో కూడా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఉద్యోగాల భర్తీ కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక చాలా కాలేజీలో కూడా యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నారు, సర్టిఫికేట్ లేకుండా వేధిస్తున్నారు, పరీక్షలు రాయకుండా వేధిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఇవాళ వివరిస్తట్లేదు. కనీసం విద్యాశాఖ అధికారులతో, ఆర్థిక శాఖ అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టి మా విద్యార్థుల సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఒక్క డైరెక్షన్ కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు
పుస్తకాలు కూడా ఇవాళ తాకట్టు పెట్టి ఇవాళ సర్టిఫికెట్లు తీసుకునే చరిత్ర ఇవాళ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో దాపురించిందంటే ఇవాళ విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందో ఈ రాష్ట్రంలోని విద్యార్థులకు అందరికీ ఇవాళ అర్థమైపోయింది కాబట్టి